కాకి లెమన్ మోమోస్ వ్యాపారం. చీకటి పడింది. ఇంట్లోని మంచం మీద కూర్చొని డబ్బులు లెక్క పెడుతున్న భర్త ఆకాష్ కాకి దగ్గరికి వచ్చింది భార్య మాలిని పిచ్చుక. మాలిని, పిల్లలు పడుకున్నారా? పడుకున్నారండి. నేను పదే పదే అడుగుతున్నానని కోపం తెచ్చుకోకండి. లేదు మాలిని, నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు, రాదు కూడా. అయినా నువ్వు అడుగుతున్నది మన కూతురు గురించే కదా, ఆ మాత్రం నేను అర్థం చేసుకోనో చెప్పు మాలిని. అయ్యో, మీరు అర్థం చేసుకోరని కాదండి నా బాధ. తల్లిగా నేను పడుతున్న బాధ కంటే తండ్రిగా మీరు పడుతున్న మనోవేదన ఎక్కువ. ఆ మాత్రం నేను అర్థం చేసుకోనో చెప్పండి. నువ్వు నన్ను, నేను నిన్ను ఇలా ఒకరినొకరు అర్థం చేసుకున్నంత మాత్రాన మనకు వచ్చిన ఆపద తీరిపోదు కదా మాలిని. నిజమేనండి, కానీ మనం చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేశాం కదా, ఇక దేవుడి మీద భారం వేయాల్సిందే. రోజు రోజుకు మోమోస్ వ్యాపారం కూడా తగ్గిపోతోంది. దాంతో ఆదాయం కూడా అంతంత మాత్రమే వస్తోంది మాలిని. మరి ఏం చేద్దామండి? చూస్తూ చూస్తూ కూతుర్ని చంపుకోలేం కదా. అంత మాట అనుకు మాలిని, ఎలాగైనా కూతుర్ని కాపాడుకుందాం అని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ తన దగ్గర ఉన్న డబ్బును మాలిని పిచ్చుకకిస్తాడు. మాలిని పిచ్చుక ఆ డబ్బుల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆకాష్ కాకి అలా బాధపడుతూ, వడ్డీ వ్యాపారం చేసే సురేష్ గ్రద్ద దగ్గరికి రేపు వెళ్ళి కలవాలి, వడ్డీ ఎలా నడుస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. మరుసటి రోజున ఆకాష్ కాకి వడ్డీ వ్యాపారం చేసే సురేష్ గ్రద్ద దగ్గరికి వచ్చాడు. ఏమిట్రా ఆకాష్ కాకి, దారి తప్పి వచ్చావా? మరొక దారి లేక వచ్చాను. సో ఇప్పుడు నీకున్నది నా ఇంటి దారి ఒక్కటేనన్నమాట. నిన్ను ఆదుకునేది నేనొక్కడే అన్నమాట. ఎంత కావాలి? 2 లక్షలు. అంత పెద్ద మొత్తంలో అయితే తాకట్టుకి ఏం పెడతావు? పెట్టడానికి ఏముంది నా దగ్గర? ఆ పాత ఇల్లు, పని చేసుకుంటున్న మోమోస్ బండి, ఈ రెండే ఉన్నాయి. ఆ రెండిటికి అంత డబ్బు రాదు. ఆ రెండు పెట్టుకుని 1,00,000 రూపాయలు ఇస్తాను. కుదరదు, నాకు 2 లక్షలు కావాలి. నా దగ్గర ఉన్న 2 నువ్వు పెట్టుకుని 1,00,000 రూపాయలు ఇస్తే మరొక 1,00,000 రూపాయల కోసం ఎక్కడికి పోవాలి నేను? నీకు వీలైతే 2 పెట్టుకుని 2 లక్షలు ఇవ్వు, లేదంటే లేదు. వడ్డీ వ్యాపారంలో నువ్వు నిర్మోహమాటంగా ఉన్నావు, నేను అలాగే ఉంటాను. చెబుతాను విను. ఆ రెండింటికి 2 లక్షలు రావు. నేనంత డబ్బును ఇవ్వను అని చెప్పగానే ఆకాష్ కాకి ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో కూతురు కీర్తి పిచ్చుకకి టానిక్ తాపిస్తూ ఉంటుంది మాలిని పిచ్చుక. మమ్మీ, ఈ టానిక్ చాలా చేదుగా ఉంది, ఇది నేను తాగలేకపోతున్నాను. అలా అంటే ఎలా తల్లి? నీకొచ్చిన జ్వరం తగ్గాలంటే నువ్వు చేదుగా ఉన్న ఈ టానిక్ని 3 సార్లు తాగాలి. అప్పుడే నీకొచ్చిన జ్వరం తగ్గిపోతుంది. మళ్ళీ నువ్వు నీ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళొచ్చు అని చెప్పగానే కీర్తి పిచ్చుక సంతోషంగా చేదుగా ఉన్న టానిక్ తాగేసింది. ఇంతలో ఆకాష్ కాకి వాళ్ళ దగ్గరికి వచ్చింది. డాడీ, నేను చేదుగా ఉన్న టానిక్ని కూడా తాగేశాను. గుడ్ తల్లి, నా కూతురంటే అలా ఉంటుంది. సరే డాడీ, నేను అలా ఆడుకొని వస్తాను. ఓకే తల్లి, జాగ్రత్తగా ఆడుకో. ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇంటికి వచ్చేయి అని చెప్పగానే కూతురు కీర్తి పిచ్చుక అక్కడి నుంచి ఆడుకోవడానికి వెళ్ళింది. ఏమండి, మీరు వెళ్ళిన పని ఏమైంది? తాకట్టు లేకుండా అంత పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం కుదరదని చెప్పేశాడు మాలిని. అందుకే ఏమాత్రం ఆశ పెట్టకుండా అక్కడి నుంచి స్నేహితుల దగ్గరికి, తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అడిగాను, ఎవ్వరూ సహాయం చేయలేమని చెప్పారు. మరి ఏం చేద్దామని అనుకుంటున్నారు? వాళ్ళని వీళ్ళని నమ్ముకోవడం కాదు మాలిని, మన కష్టాన్ని నమ్ముకుందామని అనుకుంటున్నాను. అర్థం కాలేదండి. కొత్తగా ఆలోచించి మోమోస్ బిజినెస్ను మొదలు పెడతాను. ఆ బిజినెస్ మనకు సంపాదించి పెడుతుంది, మన కూతుర్ని కాపాడుతుంది. మీరెలా చేసినా నేను అడ్డు చెప్పను. బరువు బాధ్యత రెండూ మీకు తెలుసు. మీరేం చేసినా నా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. నేను చేయాల్సిన పనులు ఏవైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. తప్పకుండా మాలిని అని చెప్పి మరుసటి రోజు నుంచి ఒక చోట లెమన్ మోమోస్ అని బండి పెట్టుకుంటుంది ఆకాష్ కాకి. వెరైటీ ఫుడ్ అంటే ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి? అందరికీ ఇష్టమే. దాంతో ఆకాష్ కాకి తనకు వచ్చిన లెమన్ మోమోస్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. లెమన్ మోమోస్ టేస్ట్ చేయాలని వస్తూ ఉంటాయి. తినేసి బాగున్నాయని డబ్బులు ఇచ్చేసి వెళ్తూ ఉంటాయి. ఆ డబ్బుల్ని ఏమాత్రం ఖర్చు పెట్టకుండా కూతురు కీర్తి కోసం దాచిపెడుతూ ఉంటారు. కొన్నాళ్లకు 2 లక్షల రూపాయలతో
కూతురు కీర్తి పిచ్చుకొని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. భయపడాల్సిన పని లేదు, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, మీ అమ్మాయి మళ్ళీ మామూలు మనిషి అవుతుంది అని చెప్పగానే ఆకాష్ కాకి ఆనందం అంతా ఇంత కాదు. ఆ మాట వినగానే, మాలిని, ఇప్పుడు నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంతకాలం పడిన టెన్షన్ మొత్తం పోయింది. కష్టం వృధా కాలేదు. దేవుడున్నాడు, ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చి సహాయం చేస్తాడు, ఆపదల నుంచి బయటకు పడేస్తాడు అని చెప్పగానే ఆకాష్ కాకి నిజమనిపిస్తుంది. ఇక ఆ రోజు నుంచి లెమన్ మోమోస్ అమ్ముతూ ఆకాష్ కాకి సంపాదిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. రౌడీగా చెప్పుకునే సురేష్ గ్రద్దకి ఆ రోజు ఎలాంటి సెటిల్మెంట్స్ లేకపోవడంతో తన అసిస్టెంట్ చక్రం కొంగతో తన ఇంట్లో కూర్చొని చికెన్ తింటూ ఉంటుంది. అన్నా, ఈరోజు మనకు ఎలాంటి సెటిల్మెంట్స్ లేవు, తిన్న తర్వాత ఏం చేద్దామన్నా? నా చెల్బుల్ మాల్ని పిచ్చుకుంది కదరా, తన దగ్గరికి వెళ్దాం. అన్నా, నువ్వింకా ఆ మాల్ని పిచ్చుకుని మర్చిపోలేదా? అంత తేలిగ్గా మర్చిపోవడానికి నేను మాలిని పిచ్చుకును ఆశపడలేదురా, తనని మనసారా ప్రేమించాను. కానీ నువ్వు ఆ ప్రేమను మాలిని పిచ్చుకతో చెప్పకుండా నీలో నువ్వే దాచుకుంటే మాలిని పిచ్చుకు వదినకి ఎలా అర్థమవుతుందన్నా? పిచ్చోడివిరా నువ్వు. తనే ప్రాణంగా బతికిన నేను నాలో ఉన్న ప్రేమని తనకి చెప్పకుండా ఎలా ఉంటానని అనుకున్నావురా? ఏమిటి, నువ్వు ప్రేమిస్తున్న విషయం మాలిని పిచ్చుకు వదినకి చెప్పావా? ఎప్పుడు చెప్పావు? అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? నీకు తెలియకుండా చాలాసార్లు మాలిని పిచ్చుక దగ్గరికి వెళ్ళాను, కలిశాను, నా ప్రేమ సంగతి చెప్పాను, పెళ్లి చేసుకొని భార్యగా అపురూపంగా చూసుకుంటానని ప్రమాణం కూడా చేశాను. అయినా మాలిని పిచ్చుకు వదిన ఒప్పుకోలేదా అన్నా? లేదురా, ఒప్పుకోలేదు. ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశాను. తనతో నా ఇంటికిరా, నిన్ను మహారాణిలా చూసుకుంటానని ఎంత చెప్పినా వినలేదు. చేతులు పట్టుకుని బతిమాలాను, గడ్డం పట్టుకుని వేడుకున్నాను, చివరకు కాళ్ళు కూడా పట్టుకుని ప్రాధేయపడ్డాను. అయినా ఒప్పుకోలేదా అన్నా? నీకు నిజంగానే దిమాక్ లేదురా. పెళ్లికి ఒప్పుకుంటే ఈ ఇంట్లో మాలిని ఉండేది కదా. నీ చేతి దిక్కుమాలిన ఈ వంటకు బదులు రుచికరమైన తన చేతి వంట తింటూ ఉండేవాణ్ణి కదా. నీతో ఇలా మాట్లాడుతూ టైం వేస్ట్ చేసేవాణ్ణి కాదు కదా. నువ్వు అంటుంటే నాకు దిమాక్ లేదన్నది నిజమే అనిపిస్తుందన్నా. సంతోషం. కనీసం రేపటి నుంచైనా ఉప్పు కారం వేసి వండటం నేర్చుకో. నా మాలిని ఎంత అద్భుతంగా చేస్తుందోరా. గడిచిన గతం చేసిన గాయాన్ని మళ్ళీ ఎందుకు గుర్తు చేసుకుంటావన్నా? అది గాయం కాదురా, మర్చిపోకుండా ఉండటానికి నా మాలిని పిచ్చుక చేసిన అందమైన మచ్చ. ఏదేమైనా ప్రాణంగా ప్రేమించి నిన్ను వదులుకోవడం తన దురదృష్టం. అందుకే కాళ్ళు లేని మొగుడు కాకితో కష్టాలు పడుతూ జీవనం సాగిస్తూ ఉంటుంది. సరేలేరా, మనం మాలిని పిచ్చుక దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి చక్రం కొంగతో కలిసి తన ఇంటి నుంచి సురేష్ గ్రద్ద బయలుదేరుతుంది. చెక్క కాళ్ళని తీసుకుని ఇంటివైపు వెళ్తున్న మాలిని పిచ్చుక, ఈ చెక్క కాళ్ల కోసం అప్పుడెప్పుడో వచ్చాను. ఇంటి దగ్గర కాళ్ళు లేని భర్త ఆకాష్ కాకి ఎలా ఉన్నాడో ఏమో. చూసుకోవడానికి రమ్మని అత్తయ్య పిచ్చుకకి ఎంత చెప్పినా వాడు కాళ్ళు పోగొట్టుకున్నప్పుడే నా దృష్టిలో చనిపోయాడు, వాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు నేనే నా భర్త కన్ని అని మాలిని పిచ్చుక మరింత వేగంగా తన ఇంటివైపు వెళ్తూ ఉంటుంది. ఇంతలో సురేష్ గ్రద్ద చక్రం కొంగ కలిసి కాళ్ళు లేని ఆకాష్ కాకి ఇంటికి వచ్చాయి. కాళ్ళు లేని ఆకాష్ కాకి మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకొని బాధపడుతూ, వచ్చావరా? నువ్వు ప్రేమించిన మాలిని పిచ్చుకొని నేను పెళ్లి చేసుకున్నందుకు కోపం తెచ్చుకొని ఒక వర్షం రోజున ఒంటరిగా నా దగ్గరికి వచ్చి నా 2 కాళ్ళని నరికేశావు అని ఆకాష్ కాకి అనగానే చక్రం కొంగ ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు ఇప్పుడు నేను నిన్ను బతిమాలుకుంటూనే ఉన్నాను. కాళ్ళు లేకుండా నేను నా భార్య మాలినికి భారంగా బతకలేను. నన్ను చంపే. నువ్వు నా కాళ్ళు నరికిన విషయం నా భార్య మాలిని పిచ్చుకకు ఎప్పటికీ తెలియదు. తెలిసినా ఏం చేస్తుందిరా? నా భర్త కాళ్ళు లేకుండా చేసింది నువ్వా అని ఆవేశంగా నా దగ్గరకు వచ్చి నా 2 చెంపల మీద కొడుతుంది, అంతే కదా అని సురేష్ గ్రద్ద అంటుండగా చెక్క కాళ్ళు పట్టుకుని మాలిని పిచ్చుక తన ఇంటికి వచ్చింది. కిటికీ దగ్గర నిలబడి సురేష్ గ్రద్ద చక్రం కొంగ కాళ్ళు లేని తన భర్త ఆకాష్ కాకితో ఏం మాట్లాడుతున్నారో వింటోంది. నువ్వు నా కాళ్ళు నరికి నా భార్య లేని సమయంలో ఇంటికి వచ్చి నన్నిలా బాధ పెట్టడం, నరకం చూపించడం నీకు ఏమాత్రం తగదు అని చెప్పగానే మాలిని పిచ్చుక ఆశ్చర్యపోతుంది.
తనలో తను, నా భర్త కాలు తీసేసింది నన్ను ప్రేమించిన సురేష్ గ్రద్దా. మరి ఈ విషయం ఇంతకాలం నా భర్త నాతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే సురేష్ గ్రద్ద పని చెబుతాను అని అనుకుని చెక్క కాళ్ళు తీసుకుని ఇంట్లోకి వచ్చింది. సురేష్ గ్రద్ద చక్రం కొంగ మాల్ని పిచ్చుకొని చూసి ఇంట్లో నుంచి పారిపోతాయి. అదేమిటండి, నన్ను చూసి ఇద్దరు అలా పారిపోతున్నారు? దొంగతనం చేయడానికి వచ్చారు, నువ్వు ఇంట్లోకి రాగానే పారిపోయారు. సర్లేండి, మీకోసం ఇదిగో ఈ చెక్కకాళ్ళు తీసుకొచ్చాను, వేస్తానులేండి అని చెప్పగానే ఆకాష్ కాకి సంతోషపడుతుంది. సురేష్ గ్రద్ద చక్రం కొంగ గబగబా వెళ్తూ ఉంటాయి. ఆకాష్ కాకి చెక్క కాళ్ళు వేసుకుంటుంది. మాల్ని, ఇవి నొప్పిగా ఉన్నాయి. బాధపడకండి, అవి మాయా కాళ్ళు. నొప్పిగా అనిపించినట్టే ఉంటుంది, కానీ నొప్పి రాదు. చాలా బలంతో ఉంటాయి. కొంచెం అటు ఇటు నడవండి అని చెప్పగానే ఆకాష్ కాకి చెక్క కాళ్లతో నెమ్మదిగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది. నొప్పి లేకుండా అవుతుంది. నిజంగానే ఇవి మాయా కాళ్ళు మాలిని, ఏ విధమైన నొప్పి లేదు. సరే పదండి, అలా బయటకు వెళ్దాం అని చెప్పి చెక్క కాళ్ళున్న భర్త ఆకాష్ కాకిని తీసుకొని ఆకాశంలో ఎగురుతూ సురేష్ గ్రద్ద ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇదేంటి మాలిని పిచ్చుక, వీడింటికి తీసుకొచ్చా అని అంటుండగా సురేష్ గ్రద్ద చక్రం కొంగ ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తాయి. ప్రేమంటే ప్రేమని పంచడం సురేష్. నీలాగా ప్రేమించిన అమ్మాయి భర్త కాళ్ళని నరికేయడం కాదు. ఇప్పుడు నా భర్త కాళ్లతో నువ్వు ఫైట్ చేయి, చూద్దాం నువ్వు గెలుస్తావా నా భర్త గెలుస్తాడో. అంటే నీకు నిజం తెలిసిపోయిందా మాలిని? తెలిసింది. చెయ్యి, నా భర్తతో ఫైట్ చేసి ఓడించు. నేనే నీ దగ్గరకు వస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పగానే సురేష్ గ్రద్దకు ఎక్కడలేని సంతోషం వేస్తుంది. ఆకాష్ కాకి మీదకు దూకుతాడు. అంతే, ఆకాష్ కాకి తన మాయా కాళ్లతో సురేష్ గ్రద్ద కాళ్లని నొక్కి పెడుతుంది. సురేష్ గ్రద్ద ఓడిపోయానని బతిమాలుతుంది. ఆకాష్ భర్త కాకిని తీసుకుని సంతోషంగా తన ఇంటికి వస్తుంది మాలిని పిచ్చుక. ఎంతో సంబరంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది. ఒక అడవిలో తరుణ్ పిచ్చుక, వరుణ్ చిలుక, మదన్ కాకి అనే ముగ్గురు దొంగలు ఉండేవాళ్లు. ఒక రోజున రాత్రి ఆ ముగ్గురు దోచిన డబ్బు, నగలతో అడవికి వచ్చి భయంకరంగా ఉన్న ఒక చెట్టు మీద ఉన్న పాడుబడిన గూడులో దాచి అక్కడే నిర్భయంగా కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు. మాటల మధ్యలో వాళ్లలో తరుణ్ పిచ్చుకకు ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. వెంటనే, సరే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం దాచిన ధనం తలా కాస్తా పంచుకుంటే మనలో ఎవడి దరిద్రమో తీరదు. అలా కాక మనలో ఎవరో ఒకరు మొత్తం ధనం తీసుకోవడం జరిగితే వాడు ఇక ముందు ప్రమాదకరమైన దొంగ వృత్తి మాని ఏ వ్యాపారమో చేసుకుంటూ హాయిగా బ్రతకవచ్చు. ఏమంటారు అని తరుణ్ పిచ్చుక అనగానే అందుకు వెంటనే వరుణ్ చిలుక, మదన్ కాకి దొంగలిద్దరూ ఒప్పుకుంటారు. అయితే దొంగిలించిన ధనమంతా ఎవరు తీసుకోవాలో నిర్ణయించడం పెద్ద సమస్యగా మారింది. తరుణ్ పిచ్చుక కొంచెంసేపు ఆలోచించి, ఇందుకు నాకొక ఉపాయం తోస్తోంది. ఈ తెల్లవారుజాములోపున మనలో ఎవరికి ఆ దోచిన సొమ్ము సాయంతో కోటీశ్వరుడు అయినట్టు కల వస్తుందో వాళ్లకు దాన్ని ఇచ్చివేద్దాం. ఈ ఆలోచన ఎలా ఉందంటారు మిత్రులారా అని అనగానే వరుణ్ చిలుక, మదన్ కాకి ఇందుకు ఒప్పుకున్నారు. తర్వాత అందరూ నిద్రపోయేందుకు పడుకున్నారు. కాని ఎవరికీ నిద్ర రావడం లేదు. కొంతసేపటికి తరుణ్ పిచ్చుక తన మిత్రులకు చెప్పడానికి ఒక కల ఆలోచించుకుని తృప్తిగా నిద్రపోయాడు. ఇక రెండోవాడు వరుణ్ పిచ్చుక కూడా ఆ రాత్రి ఇద్దరికీ చెప్పేందుకు ఒక కల ఊహించుకుని కళ్ళు మూసుకున్నాడు. మూడో దొంగ మదన్ కాకి ఒక పథకం వేసుకుని మిగిలిన ఇద్దరూ నిద్రపోయేదాకా ఆగి ధనం మూటను తీసుకుపోయి మరొక చెట్టు తొర్రలో దాచి వచ్చి పడుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారిన తర్వాత ముగ్గురు దొంగలు మేల్కొన్నారు. నేను మనం దొంగిలించి తెచ్చిన డబ్బంతా తీసుకుని నేనెన్నడూ చూడని ఒక రాజ్యంలోకి ప్రవేశించాను. ఆ రాజ్యంలో దొంగల భయం అధికంగా ఉన్నట్టు తెలిసింది. డబ్బంతా ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో దాచి ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాను. కాని దురదృష్టవశాత్తు ఆ రాత్రే డబ్బంతా దొంగల పాలైంది. నాకు దుఃఖం ఆగింది కాదు. అప్పటికప్పుడే పోయి గ్రద్ద పెద్ద మనిషికి చెప్పుకున్నాను. అయినా నా అడవిలోని గజదొంగలను పట్టినవాడికి నా కుమార్తెతో పాటు అర్ధభాగం అడవి కూడా ఇస్తానని చాటింపు వేయించాడు.
రాజకుమార్తె అర్ధరాధ్యం అన్న మాటలు వింటూనే నాలో ఉత్సాహం పొంగిపొర్లింది. నేను గ్రద్ద పెద్ద మనిషితో నేను ఆ గజ దొంగలిద్దరినీ పట్టి బంధించగలను, క్షణాల మీద అడవిలోని దొంగలందర్నీ పట్టుకుని గ్రద్ద పెద్ద మనిషికి అప్పచెప్పాను. ఆయన అన్నమాట ప్రకారం రాజకుమార్తెను నాకిచ్చి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చాడు. ఆ విధంగా మనం దాచిన సొమ్ముల వల్ల నేను కోటీశ్వరునయ్యాను. పర్వాలేదు, ఒక మోస్తరుగా మంచి కలే కన్నావు అని తనకొచ్చిన కల గురించి ఇలా చెప్పాడు. నేను డబ్బు నగలు ఉన్న మూటతో క్షేమంగా నాగలోకం చేరాను. అక్కడ ఉన్న వజ్రాలు మణులు చూసి నా కళ్ళు జిగేలుమన్నాయి. కాని వింతేంటంటే నాగలోకపు యువరాణి నాగిని తన చెలికత్తెలను వెంటబెట్టుకుని వచ్చి నగల్ని తనకిమ్మని అడిగింది. ఆ క్షణంలో నా బుర్ర మహాచురుగ్గా పనిచేసింది. నేను నగలను నాగినీకివ్వకుండా కొన్నిటిని ఆమె చెలికత్తె నాగినికి బహూకరించాను. నాగిని తన చెలికత్తె నాగిని తనకన్నా అందమైన ఆభరణాలు ధరించడం చూసి ఈర్ష్యపడిపోయి నా దగ్గరికి వచ్చి దీనంగా, నువ్వు ఏది కోరినా ఇస్తాను, ఆ మిగిలిన నగలన్నీ నాకిచ్చెయ్యి అన్నది. ఆ మాట కోసమే ఎదురుచూస్తున్న నేను ఆమెతో, నాగదేవి, నేను పుట్టి పెరిగిన దేశం వదిలి ఎన్నో శ్రమలు కోర్చి నిన్ను వివాహం ఆడేందుకు ఇక్కడికొచ్చాను. ఈ నగలన్నీ నీవే అంటూ నగలన్నీ ఇచ్చేశాను అన్నమాట ప్రకారం నాగిని అప్పుడప్పుడే మహావైభవంగా నన్ను వివాహం ఆడింది. ఆ విధంగా మనం దాచిన సొమ్ము వల్ల నేను నాగినేని వివాహమాడి నాగలోకానికి రాజును కాగలిగాను. మొదటి ఇద్దరు కలలు విన్న మూడవ దొంగ మదన్ కాకి విచారంగా ముఖం పెట్టి తన కల గురించి ఇలా చెప్పాడు. మీ ఇద్దరి కళలతో పోల్చితే అసలు నాది కలే కాదు. వినండి, నేను దాచిన ధనం నగలు తీసుకుపోయి వ్యాపారం చేసి కోటీశ్వరుని కావడమే కాక మరొక కోటీశ్వరుడి కుమార్తెను కూడా వివాహమాడాను. అయితే మా ఇద్దరి కాపురం హాయిగా జరుగుతున్న సమయంలో హఠాత్తుగా ఏదో పెద్ద చప్పుడయ్యి కల చెదిరిపోయి కళ్ళు తెరిచాను. నలుగురు ముసుగు దొంగలు పాడుబడిన గూట్లో మనం దాచిన ధనం తీసుకుని పోతున్నారు. నేను వెంటనే తరుణ్ పిచ్చుకును తట్టి లేపుతూ, దొంగలు దొంగలు అన్నాను. కానీ నువ్వు కళ్ళు తెరవకుండానే, నా రాజ్యంలో దొంగల వాళ్లను ఏనాడో కాల రాశాను నేను అంటూ పక్కకు తిరిగి పడుకున్నావు. అప్పుడు వరుణ్ చిలుక భుజం తడుతూ సంగతి చెప్పాను. నువ్వు కూడా కళ్ళు తెరవకుండానే, నాగిని నేనుండగా ఈ లోకంలో దొంగలా అహహహా అంటూ నవ్వావు. ఈ లోపల ముసుగు దొంగలు మన ధనంతో పారిపోయారు. ఆ మాట విని పిచ్చుక చిలుక గాబరా పడుతూ ధనం మూట కోసం చూశారు. అది అక్కడ కనిపించలేదు. వాళ్ళు కోపంగా మదన్ కాకి దగ్గరికి వచ్చి, నిజం చెప్పు, దొంగలు రావడం, నువ్వు మమ్మల్ని నిద్ర లేపాలని చూడడం అంతా పచ్చి అబద్ధం కదా? ఇందులో అబద్ధం ఏమీ లేదు. మన దురదృష్టం ఏంటంటే ఆ దొంగలు వచ్చి మనం దాచిన సొమ్ముని ఎత్తుకుపోతున్నప్పుడు మీరు తీరని రాజకార్యాల్లో తలమునకలే ఉండడం. ఆ జవాబుతో వాళ్ళిద్దరూ రెచ్చిపోయి, వరే, నిజానికి మేము ఎలాంటి కలలు కనలేదు. నిద్రపోయే ముందు వాటిని ఊహించుకున్నాం అంతే. ఇప్పుడైనా నిజం చెప్పు, ఆ ధనం ఎక్కడ దాచావు అని అడిగారు. ఈసారి ఆ చిన్న దొంగ నవ్వి, మీకు ఎలాంటి కలలు రాలేదన్నమాట. బావుంది. అందువల్ల మనం అనుకున్న మాట ప్రకారం నేను కన్న కల గొప్పదే కనుక ధనమంతా నాకే చెందాలి అంటూ పోయి మర్రి చెట్టు తొర్రలో దాచిన ధనం మూటను తెచ్చి వాళ్ల ముందుంచాడు. దొంగలిద్దరూ చిన్నవాడి తెలివితేటలకు ఆశ్చర్యపోతారు. తాము పెద్దవాళ్ళై ఉండి చిన్నవాణ్ణి మోసం చెయ్యాలనుకున్నందుకు సిగ్గుపడిపోయి మొత్తం ధనాన్ని చిన్నవాడికిస్తూ, ఒరే తమ్ముడు, ఈనాటి నుంచి నువ్వు దొంగతనాలు మాని ఎక్కడికైనా పోయి ఈ ధనంతో ఏదైనా వ్యాపారం చేసుకుంటూ తగిన పిల్లని వివాహమాడి సుఖంగా బతుకు అని అన్నారు. ఒకానొక అడవిలో ఒక పేద కాకి, రిచ్ పిచ్చుక అనే 2 పక్షులు ఉండేటివి. ఎంతో స్నేహంగా ఉండేటివి. రోజూ సాయంత్రం పూట అడవిలో పారుతున్న సెలయేరు పక్కన కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉండేటివే. వాటి మధ్య నిన్నటి వరకు ఉన్న స్నేహం ప్రేమగా మారింది. అది పెళ్లి వరకు దారితీసిందే. కాని పెళ్లి చేసుకోలేదు. ఒకరోజున పేద కాకి తన తల్లి కాకితో కలిసి పంట పొలం దగ్గరికి వచ్చాడు. కష్టపడి వేసిన పంట మొత్తం పురుగులు పట్టి నాశనమైంది. అది చూసి తల్లి కాకి తల్లడిల్లిపోతూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అయ్యో బిడ్డా,
వ్యవసాయాన్ని నమ్ముకున్నందుకు ఎంత కష్టం వచ్చేరా నీకు. ఇప్పుడు ఈ పంట కోసం చేసిన అప్పు ఎలా తీరుస్తావు కొడుకా? ఇప్పుడు ఆ డబ్బు ఇచ్చిన గ్రద్ద వస్తే ఏం చేస్తావు బాబూ అంటూ ఏడుస్తూ ఉంటుంది తల్లి కాకి. పేద కాకి కూడా మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. కాని తల్లి ముందు ఏడిస్తే బావుండదని, ఒకవేళ ఏడిస్తే తల్లి ఇంకా దిగులు పడుతుందని పేద కాకి పైకి ఏడవకుండా లోలోపల బాధపడుతూ ఉంటుంది. ఏడుస్తున్న తల్లి కాకి అప్పు ఇచ్చిన గ్రద్ద క్రూరత్వాన్ని తలుచుకుంటూ కొడుకు కాకితో ఇలా అంటుంది. బాబూ, మానసికంగా శారీరకంగా గ్రద్ద పెట్టే బాధను భరించలేం. అలాగని ఈ అడవి వదిలిపెట్టి మోసం చేసిన కాకి కుటుంబంగా మరొక అడవిలో బతకలేము. ఇక మనకు చావు తప్పదు. ఈ చావే మనల్ని అన్నింటి నుంచి కాపాడుతుంది. ఈ చావే మనల్ని పైలోకంలోనైనా ప్రశాంతంగా ఉండనిస్తుంది బాబు. అమ్మా, పిరికితనంతో చావడానికి నువ్వు నాకు పిరికి పాలు పోయలేదమ్మా, పులిపాలు పోశావు. సమస్య ఏదైనా కానివో ఎదురు నిలబడి పోరాటం సాగిద్దాం. మన బతుకుబండిని ముందుకు పోనిద్దాం. గ్రద్ద సంగతి నీకు తెలీదు బాబు. దాని చేతిలో చనిపోవడం కంటే నీ చేతిలో చనిపోతాను. నువ్వు జాగ్రత్త బాబు అని చెప్పి పొలంగట్టున కనబడుతున్న పురుగుల మందు డబ్బాని తీసుకుని గబగబా తాగేస్తుంది తల్లికాకి. అది చూసి పేదకాకి వేగంగా తన తల్లి దగ్గరికి వస్తాడు. పురుగుల మందుకు పురుగులు చనిపోలేదు కాని తల్లికాకి ప్రాణం మాత్రం చిటికలో పోయింది. పేదకాకి తల్లి శవం దగ్గర కన్నీరవుతుంటే రిచ్చిపిచ్చుక అక్కడికి వచ్చింది. తల్లికి అంత్యక్రియలు చేశాడు పేదకాకి. అలా రోజులు గడుస్తున్నాయి. పేదకాకి పాడైన పంటను చూస్తూ చనిపోయిన తల్లిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. రిచ్చిపిచ్చుక తన దగ్గరికి వచ్చి ఎంత ఓదార్చినా పేదకాకి ముఖం ఆగేది కాదు. ఎప్పుడు చూడు వ్యవసాయం గురించి ఆలోచన చేసేవాడు. చూడు కాకి, ఇలాంటి సమయంలో నీతో ఇలా మాట్లాడడం తప్పో ఒప్పో నాకు తెలీదు. కాని నిన్ను వదిలిపెట్టి నేను మా ఇంటికి వెళ్ళలేను. నీతో పాటు ఉంటాను. పెళ్లి కాకుండా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే ఇంట్లో ఉండడం అంత మంచిది కాదు పిచ్చుక. నా మాట విని నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. నేను వెళ్ళిపోయాక పాడైన వ్యవసాయం గురించి ఆలోచన చేస్తూ బాధపడుతూ ఉంటావా? మా అమ్మ నాన్నలు ఎంతో ఇష్టంతో కష్టపడి వ్యవసాయం చేశారు. కరువు కాలంలో కొన్ని పక్షులు తమ తమ భూములను అమ్ముకున్నారు. కాని మా నాన్న కరువుతో కూడా పోరాడి తన చెమటోర్చి నెత్తుటి చుక్కలతో పంటను పండించి రైతంటే ఎలా బతకాలో నేర్పించాడు. చివరికి పాము కాటుతో మట్టిలో కలిసిపోయాడు అని చెబుతున్న పేదకాకి మాటలు వింటూ ఉంటుంది రిచ్చిపిచ్చుక. ఆ తరువాత మా అమ్మ చాలా కష్టాలు పడింది. భూమంటే అమ్మలా చూసింది. తన కష్టం నాకు తెలియకూడదని ఎంతో ఇష్టంతో నన్ను బాగా చదివించి ఈ స్థాయిలో నిలబెట్టింది. తనని మంచిగా చూసుకుందామా అనుకునేలోపే నన్ను అనాథని చేసి వెళ్ళిపోయింది. నేనుండగాని నువ్వు అనాథవెలా అవుతావు కాకి? నన్ను పెళ్లి చేసుకో. చనిపోయిన మీ అమ్మా నాన్నలు మనకు పిల్లలుగా పుడతారు. ముందుగా నేను వ్యవసాయం చేయాలి. చెయ్యండి, నేను కూడా మీకు సపోర్టు చేస్తాను. మీ సంతోషమే నా సంతోషం. మీరెప్పుడూ నవ్వుతూ ఉండాలి. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుంది. చాలా సంతోషం పిచ్చుక. కానీ మనం వ్యవసాయం చేయాలంటే నీళ్లు లేవు. మనకు దగ్గరలో చెరువులు కూడా లేవు. బోరు వేద్దామంటే అంతా రసాయనాలే. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మనకున్న పొలంలో ఒకచోట బావి కట్టిద్దాం. అందులో నీళ్లు నింపిద్దాం. మనకు వర్షం రాలేకపోయినా మనం వ్యవసాయం చేసుకోవచ్చు. మన చుట్టుపక్కల వాళ్లకి నీళ్లు ఇవ్వచ్చు. ఏమంటావు కాకి? నీ ఆలోచన బావుంది. అలాగే చేద్దాం. మిగతా పక్షుల సహాయంతో రిచ్చిపిచ్చుక పేదకాకి ఇద్దరూ కలిసి కాకి పొలంలో ఒకచోట బావి తవ్వుతాయి. అందులో సిమెంటుతో నీళ్లు భూమిలోకి ఇంకిపోకుండా ఓడలు కట్టిస్తాయి. నిండుగా నీళ్లు నింపుకుంటాయి. పేదకాకి నాగలి మీద పెట్టుకుని లాగుతూ ఉంటుంది. రిచ్చిపిచ్చుక నాగలి కర్ర పట్టుకుని పొలం దున్నుతూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పేదకాకి రిచ్చిపిచ్చుక కలిసి చేసిన వ్యవసాయం బాగా కలిసి రావడంతో పేదకాకి రిచ్చిపిచ్చుక సంతోషపడతాయి. గ్రద్ద దగ్గర చేసిన అప్పును మొత్తం చెల్లిస్తారు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా పిచ్చుక? నీతో వ్యవసాయం చేస్తేనే నా మీద నమ్మకం కలిగింది కదా కాకి. పర్వాలేదు, ఇప్పటికైనా నేను నీతో జీవితాంతం తోడుగా ఉంటాననే నమ్మకం కలిగిందే. అది నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉంది పిచ్చుక. నువ్వు ఎలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు అని చెప్పి రిచ్చిపిచ్చుకను తీసుకుని చెట్టు మీదున్న ఒక గుడి దగ్గరికి వెళ్తుంది పేదకాకి.
అక్కడ ఆ గుడిలో ఉన్న అమ్మవారి సమక్షంలో పేదకాకి రిచ్ పిచ్చుకను పెళ్లి చేసుకుంటాడు. సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటాయి.